ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. ఖచ్చితంగా ప్రార్థనలో ఏకీభవించండి. ఈ రోజు వచ్చిన నిన్నటి నుంచి ఈ రోజు వరకు వచ్చిన ప్రార్థన అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనకి జవాబు రావాలంటే మొదట మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మీ ప్రవర్తన, మీ చూపులు, మీ తలంపులు, మీ నడవడి ఎలా ఉందనేది ప్రతిదీ తండ్రి జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ప్రార్థనకు జవాబిస్తాడు. కాబట్టి మొదట మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎక్కడన్నా వాక్యం నుండి తప్పిపోయారా? ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి దేవుని మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారా అనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే మనకే అర్థమైపోయిందండి. ఖచ్చితంగా తండ్రి నా ప్రార్థనకు జవాబు ఇస్తాడా ఇవ్వడా అనేది. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామం ధ్యానిస్తారో వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. మేమే పాటి వారం నా తండ్రి, మా మీద దయించి మా మీద కనికరపడి ఎక్కడెక్కడో ఉన్న మమ్మల్ని ఒక చోట చేర్చిన ప్రభా మీ సన్నిధిలో ఏకీభవించేలా మీతో మాట్లాడే ఇంత గొప్ప ధన్యత మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు పెట్టారో అవి నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్ని. నా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. దయగల దేవా, మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి, మీకే స్తోత్రం అయ్యా. ఎవరైతే బ్రదర్ నా తండ్రి హైకోర్టులో జాబ్ రావాలని ప్రార్థించమని అడిగారో నా తండ్రి, ఉద్యోగం సంపాదించి ఉద్యోగం చేయదగిన అంత జ్ఞానం అర్హత బిడ్డకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. చదువుల్లో తోడుగా ఉంది మీరే కదా నా ప్రభు. మీరు లేకుండా ఇంత దూరం ఇక్కడి వరకు వచ్చేవాడు కానే కాదు కదా నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభు. ఇక్కడ దాకా తెచ్చిన మీరే, ఇక నుండి ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. హైకోర్టులో నా ప్రభు మరి ఎగ్జామ్ రాసినప్పుడు మీ చిత్తమే నా తండ్రి, మీ చిత్తం లేకుండా ఏది జరగదయ్యా. మీ చిత్తానికి వ్యతిరేకంగా మేము నిలబడే మనసు మాకు రానివ్వద్దు నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదని తెలుసుకునేలా బిడ్డకు నా ప్రభ ఉద్యోగాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమెకున్న మోకాళ్ళ నొప్పులు తగ్గాలని ప్రార్థించమని అడిగిందో నా తండ్రి, ఒక్కసారి తల్లి వైపు ఆ బిడ్డ వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో తెలుసు తెలియక వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా ప్రభ దయతో క్షమించి నా తండ్రి, నేను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డకు సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ నా తండ్రి యుఎస్ఏలో ఉన్న వాళ్ళ బిడ్డల కోసం వివాహాల కోసం ప్రార్థించమని అడిగిందో నా ప్రభ, బిడ్డలకు నీకు మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో ఆశతో విశ్వాసంతో నమ్మకంతో మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా. మా సొంత జ్ఞానంతో మాకున్న అనుభవంతో మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన భాగస్వామిని మేము తీసుకురాలేం నా తండ్రి. కానీ నా ప్రభ సమస్తము చేయగలిగిన శక్తిగల తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభ మీరు చూస్తానే పరిశీలిస్తానే ఉన్న దేవా మీకే స్తోత్రం. ఎవరు ఎలాంటి వారు ప్రతిదీ మీకు తెలుసు నా తండ్రి. గుణవతి అయిన ఆమెను నా ప్రభ బిడ్డలు మీ ఎడల భయభక్తులు కలిగిన అటువంటి సంబంధాలు బిడ్డలకు కుదిరేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే బ్రదర్ నా తండ్రి డబ్బులు తీసుకుని నా ప్రభ తిరిగి ఇవ్వకుండా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఒక్కసారి వారిని దర్శించండి నా తండ్రి. అవసరంలో ఉన్నప్పుడు నా ప్రభ మరి డబ్బు తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వాలి కదా నా తండ్రి. ఆ మనసు ఆ బిడ్డలకు ఇచ్చిన ఆ గ్రహింపు వారికి ఇచ్చిన ప్రభ, ఒకవేళ వారు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వారు చేయదగిన పని వారికి అనుగ్రహించిన ప్రభ, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలి అనే మనసును నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించి అవి తిరిగి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ వివాహం కోసం ప్రార్థించమని అడిగిందో ఆమెను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీ చిత్తం లేకుండా ఏది జరగదు నా తండ్రి. మీరు మా ముందు లేకపోతే ఎటు అడుగు వేయాలి, ఏ వైపు నడవాలి, ఏ దారిలో నడవాలి ఏది కూడా మాకు తెలియదు. మాకున్న జ్ఞానంతో ఈలోక వెర్రితనంతో మేము నడిస్తే ఖచ్చితంగా అది నష్టాల్లోకే నా ప్రభ, ఖచ్చితంగా అది సమస్యల్లోకే పడిపోతాం నా తండ్రి. దయగల దేవ, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నారు. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు. మీరు జతపరిస్తేనే నా ప్రభా బిడ్డలు సంతోషంగా ఉంటారు నా తండ్రి. మీకే స్తోత్రమయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమెకున్న సమస్యలను చూసి ధైర్యం కోల్పోతుందో నా ప్రభా ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి.
యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని నా ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. సమస్యలను చూసి భయపడకుండా ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించగల శక్తి గల తండ్రి, మీ శక్తి గ్రహించుకొని ధైర్యంగా ఉండే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్యలు ఎందువల్ల వచ్చాయో, ఎందుకు కుటుంబంలో అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో, ఎంత ప్రార్థన చేసినా ఎందుకు ఆ సమస్యలు పోవట్లేదు మీకు మాత్రమే తెలుసయ్యా. ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించారు, సమస్తము ఎరిగి ఉన్నదేవా. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి, సమస్యల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె భర్త మారాలని ప్రార్థించమని అడిగిందో నా ప్రభు, ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నా కుటుంబాన్ని దర్శించండి నా తండ్రి. ఆ బ్రదర్ కఠినమైన హృదయాన్ని కరిగింపచేసి భార్యను ప్రేమించండి అని మీరు చెప్పిన మాట నా ప్రభు గ్రహించే హృదయాన్ని, జ్ఞానాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. ఏ ఇబ్బంది పెట్టకుండా నా ప్రభు ఆ సిస్టర్కి నా ప్రభు తోడుగా ఉండే హృదయాన్ని నా బిడ్డకు అనుగ్రహించండి. ఎలాంటి ఎంత కఠినమైన హృదయాన్ని కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా కార్యం జరిగించమని అడుగుచున్నామయ్యా. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఎగ్జామ్లో పాస్ అవ్వాలని, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ప్రార్థించమని అడిగిందో, మీ జ్ఞానం అయితేనే, మీ తోడుంటేనే నా ప్రభా ఆ బిడ్డ ఖచ్చితంగా ఎగ్జామ్లో పాస్ అయింది నా తండ్రి. లోకంలో పడిపోకుండా, అపనమ్మకం, అవిశ్వాసం ఆమెలోకి రాకుండా నా ప్రభా స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డకు అనుగ్రహించి నా తండ్రి. రాసిన ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మీకే మహిమ ఘనత తెచ్చుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా బ్రదర్కి నా తండ్రి రిటైర్మెంట్కి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ రావాలని ప్రార్థించమన్నప్పుడు, అడ్డంకులు తొలగాలని ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి, నా ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చినాయి కాదయ్య, నేనే పాటిదాన్ని నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు కదయ్య. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. దయగల దేవ, బిడ్డలు కష్టపడి పని చేశారు నా తండ్రి. అన్ని సంవత్సరాలు కష్టపడి తీరా రిటైర్మెంట్ అయిన తర్వాత అంత కష్టపడిన కష్టార్జితం రాకపోతే ఆ బాధ నా ప్రభ చాలా నా తండ్రి చాలా బాధగా ఉండింది కదా. సమస్తము ఎరిగి ఉన్న దేవ, ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి, తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా ప్రభ పొరపాటు చేస్తుంటే దయతో క్షమించి నా తండ్రి. ఉన్న అడ్డంకులన్నీ తొలగించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ పాదాల దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రమును మీరు త్రోసివేయని తండ్రి కదా నా తండ్రి. మీ ప్రేమ నా ప్రభ ప్రతి ఒక్కరు తెలుసుకునేలా వారి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి, ఆ బిడ్డకి రావాల్సిన, బ్రదర్కి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ నా ప్రభ, రిటైర్మెంట్ నా తండ్రి బెనిఫిట్స్ అన్నీ త్వరగా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. కుటుంబంలో ఉన్న సమస్యలు తీసివేయండి. ఆయనకున్న బిడ్డలు నా ప్రభ రక్షణలోకి వచ్చి మారు మనసు పొంది మీ వైపు తిరిగే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ పెంచలయ్యే బ్రదర్కి నా తండ్రి ఆయాసం అమ్మ ఎక్కువగా వస్తుంది, స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎందువల్ల ఆయాసం నా ప్రభ మరి అంత ఇబ్బంది పెడుతుందో మీకు మాత్రమే తెలుసు. ఏ విషయంలో జారిపోయాడు, ఏ విషయంలో లోకంలో పడిపోయాడు, ఏదైనా విషయంలో తెలుసు తెలియకు మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే ఆయన తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతిమంతులు, మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు నా తండ్రి. దయగల దేవా, దయతో నా ప్రభా బిడ్డ మీద దయించి నా తండ్రి కనికరపడి నా ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. క్షేమంగా ఇంటికి చేరుకునేలా నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ పీసీఓడి ఉందమ్మా, గర్భఫలం పొందుకోలేకపోయానని ప్రార్థించమని అడిగిందో నా తండ్రి, లోకస్తుల్లాగా నా తండ్రి అయ్యో నాకు అది ఉంది కదా, నాలో ఈ సమస్య ఉంది, నాలో ఈ ప్రాబ్లం ఉంది, అందుకే నాకు బిడ్డలు కలగట్లేదని మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా, లోకస్తులాగా మీ బిడ్డలు ఆలోచించకుండా, మనుషుల వైపు వారి మాటల వైపు వారి మనసు ఉంచకుండా, మొదట వారి హృదయాన్ని పూర్తిగా మీ వైపు తిప్పి మీ ఎడల పూర్తి నమ్మకం, విశ్వాసాన్ని బలపరిచిన ప్రభా ఆ బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని మీరు చెప్పిన మాట ఆ బిడ్డ జ్ఞాపకం చేసి నా తండ్రి విశ్వాసంతో మీ పాదాల దగ్గర హన్నా వలె కనిపెట్టుకొని ఉండే హృదయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ సిస్టర్కి నా తండ్రి ఆమె బిడ్డ ఎగ్జామ్ కోసం ప్రార్థించమని అడిగిందో నా ప్రభ ఎన్నో అద్భుత కార్యాలు ఆమె జీవితంలో చేసిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఎల్లప్పుడూ మీరే తోడుగా ఉన్న దేవా, ఇక ముందు జరగబోయే ఎగ్జామ్లో కూడా మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డ ఎగ్జామ్లో పాస్ అయింది నా ప్రభ. ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా మీ జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని బిడ్డకు అనుగ్రహించిన ప్రభ ఎగ్జామ్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరెవరు ఏ ఏ సమస్యలు పెట్టారో నా ప్రభ, ఒకవేళ పొరపాటున మర్చిపోయి ఉంటే నా తండ్రి
దయతో క్షమించండి నా తండ్రి. ప్రతి అవసరత, ప్రతి సమస్య నా ప్రభ మీ పాదాలకు అప్పగించుకుంటున్నా తండ్రి. మొదట నా ప్రభ మీ నుండి జవాబు పొందుకోవాలంటే బిడ్డలు ఏ విషయాల్లో జారిపోతున్నారు, ఆ గ్రహింపు జ్ఞానం నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి సరి చేసుకొని, ఒకవేళ తప్పు చేస్తుంటే, ఒకవేళ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే గ్రహించుకొని మీ పాదాల దగ్గర కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని, విడిచిపెట్టే హృదయం నా బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ప్రార్థనకి, ప్రతి ఒక్కరి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించమని నా తండ్రి. ప్రతి ప్రార్థనకి జవాబు ప్రతి ప్రార్థనకు జవాబు పంపించబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.